మీరు ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. సడన్‌గా విచిత్రమైన సౌండ్స్, తలుపులు దడ దడ దడమని కొట్టే సౌండ్స్, మిర్రర్‌లో ఎవరో విచిత్రమైన ఆకారం కనిపించింది. ఇది ఒక రియల్‌గా జరిగిన హారర్ స్టోరీ. హాంటెడ్ రూమ్ 306. ఈ వీడియో నైట్ టైమ్ చూస్తుంటే జాగ్రత్తగా ఉండండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ అమెరికాలోని టెక్సాస్‌లో 2003లో జరిగింది. రవి టెక్సాస్‌లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కోసం ఒక హోటల్‌లో స్టే చేయాల్సొచ్చింది. ఆ హోటల్ వచ్చేసి చాలా బిజీ హోటల్. అందులో కేవలం ఒకే ఒక్క రూమ్ మాత్రం ఖాళీ ఉంది. అదే రూమ్ నంబర్ 306. రవి హోటల్ రిసెప్షనిస్ట్‌తో నాకు అదే రూమ్ కావాలి అన్నాడు. రిసెప్షనిస్ట్ కొంచెం విచిత్రంగా అంతా ఓకేనా? అంతా ఓకేనా? అని 2 సార్లు అడిగింది. రవికేం అర్థం కాలేదు ఎందుకిలా అడుగుతుందని. అంతా ఓకే అని చెప్పి ఆ రూమ్ కీస్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళాడు రవి. రూమ్‌లోకి వెళ్ళిన ఫస్ట్ మినిట్ నుంచే అతనికి ఏదో తెలియని అనుభూతి. బాత్రూమ్ మిర్రర్‌లో తెలియని లాంగ్వేజ్‌లో ఏదో రాసి ఉంది. అది కూడా రక్తంతో. సడెన్‌గా తలుపు సడెన్‌గా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. దీంతో రవి తలుపు దగ్గరికి వెళ్లి ఎవరైనా వచ్చారేమో అని తలుపు తీశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. రవికి చాలా భయం వేసింది. అతనికి రాత్రి ఒక కల వచ్చింది. ఏదో తెలియని నల్లటి ఆకారం తనని లోపలికి రమ్మంటూ చేతులు చూపించింది. రవి అదంతా ఇమాజినేషన్ అనుకున్నాడు. కానీ తర్వాత రోజు మార్నింగ్ బాత్రూమ్‌కి వెళ్లి చూస్తే మిర్రర్ మీద బ్లడ్ హ్యాండ్ ప్రింట్స్ కనిపించాయి. నైట్ 12కి రూమ్‌లో గబ్బిలాలు ఎంటర్ అయినట్టుగా పెద్ద సౌండ్ వచ్చింది. మిర్రర్ మొత్తం చీలిపోయి లీవ్ నౌ అని రాసి ఉంది. రవి వెంటనే హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి పరిగెత్తాడు. అక్కడ తెలిసింది అతనికి, ఆ హోటల్ రూమ్ నంబర్ 306లో ఒక అమ్మాయి 10 ఏళ్ల కిందట సూసైడ్ చేసుకొని చనిపోయింది. కానీ తన ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతూ ఉంది. ప్రతి గెస్ట్ మిర్రర్‌లో ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇది 2003లో జరిగిన ఒక రియల్ హారర్ స్టోరీ. మీకు ఏమన్నా హారర్ ఎక్స్‌పీరియన్స్ జరిగి ఉంటే, ఆ స్టోరీని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను దాన్ని వీడియో తీసి పెడతాను. అలాగే ఇట్లాంటి హారర్ స్టోరీస్ కావాలంటే నాకు కామెంట్స్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక హారర్ స్టోరీతో మీ ముందుకొచ్చేస్తా. ఈ వీడియో మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.